Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. దీక్షా విధానము. భక్తితో మూలమంత్రమును జపించుచు ఓం ఫట్టను అస్త్రమంత్రమును ఉచ్చరించుచు ప్రోక్షణము చేయు నియమము కలదు. శరమంత్రమనగా ఓం ఫట్ మంత్రమును ఉచ్చరించి భూమి మీద పదాఘాతము చేసిన తరువాత ఓం హుం మంత్రమును చదివి దాని మీద జలమును చిలకరించవలెను. ధూపముచే సుగంధితమొనరించవలెను. తరువాత విఘ్నశాంతి కొరకు జలమును, చందనమును, అక్షతలను, భస్మము మొదలగు వస్తువులను చల్లవలెను. కుశలతో చేసిన కట్టతో ఆ స్థానమును శుభ్రము చేయవలెను. మునీంద్ర, ఆ ద్రవ్యములను ఈశాన్య దిశయందు ఒక స్థలమున ఉంచవలెను. దీని తరువాత పుణ్యాహవాచనము చేసి పేదలను, నిరాశ్రితులను సంతుష్టులను చేయు ప్రయత్నము చేయవలెను. తరువాత కోమల ఆసనము మీద కూర్చునవలెను. తన గురుదేవునకు ప్రణామమునరించి పూర్వాభిముఖుడై కూర్చునవలెను. మంత్రదేవతను విధి విధానముగా మదిలో ధ్యానించవలెను. 11వ స్కందమునందు చెప్పబడినట్లు విధి విధానము మొదట భూతశుద్ధి మొదలగు క్రియలను వనరించుట అవసరము. తరువాత ప్రసాదించిన మంత్ర ఋషిని న్యాసము చేయవలెను. మస్తకమునందు దేయ మంత్ర ఋషిని, ముఖమునందు చందమును, హృదయ రూప కమలమునందు దేవతను, గుహ్యమునందు బీజమును, పాదముల రెంటియందు శక్తిని న్యాసము చేసి 3 సార్లు చప్పట్లు కొట్టవలెను. మరి 3 సార్లు చిటికలు వేసి దిగ్బంధనము చేయవలెను. దీని తరువాత ప్రాణాయామం అనరించి మూలమంత్రమును స్మరించుచు తన శరీరమునందు మాతృకాన్యాసము చేయవలెను. దాని విధానము ఇలా ఉంది. మునీంద్ర, మంత్రము తెలిసిన పురుషుడు ఓం నమఃను ఉచ్చరించి తన శిరస్సునందు మాతృకాన్యాసము చేయవలెను. ఇట్లు సకల అంగములందు న్యాసము చేయవలెను. శ్రేష్ఠుడైన పురుషుడు మూలమంత్రమును అంగుష్టాది వేళయందు, హృదయాది అంగములయందు క్రమముగా షడంగన్యాసము చేయవలెను. నమః, స్వాహ, వషట్, హుం, వౌషట్, ఫట్ ఈ పదములకు ఓంను జత చేయుట వలన ఇవి మంత్రరూపముతో పరిణతి నొందును. ఈ 6 మంత్రములతో షడంగన్యాసము చేయవలెను. తరువాత దేవమంత్ర వర్ణములను ఆయా కల్పిత స్థానములందు న్యాసము చేయవలెను. ఈ విధముగా న్యాస విధానము చెప్పబడింది. మునీంద్ర, ఇది ఒక పవిత్ర ఆసనమని ఈ శరీరమును భావన చేయవలెను. దీని కుడి భాగమున ధర్మము, ఎడమ భాగమున జ్ఞానము, ఎడమ తొడయందు వైరాగ్యము, కుడి తొడయందు ఐశ్వర్యము, ముఖ ప్రదేశమున అధర్మము విరాజమానములై ఉన్నవని చింతన చేయవలెను. తరువాత ఎడమ పార్శ్వము, నాభిస్థానమున కుడి పార్శ్వమునందు చెప్పిన ధర్మమును, జ్ఞానమును, వైరాగ్య ఐశ్వర్యాది నామములకు నమః జోడించి న్యాసము చేయవలెను. మునివర్య, శరీరమునందు కల్పన చేయు ఆసన విషయమున అది ఒక సుందర మంచమని భావన చేయవలెను. వీటి 4 కోళ్ళు అధర్మములని చెప్పబడెను. శరీరమయ శయ్యకు అమర్చబడిన 4 కోళ్ళు అధర్మమయములని మునులు చెప్పారు. తరువాత దీని మధ్య భాగమున హృదయమున్నదని, అది అత్యంత కోమలమని భావన చేయవలెను. దీని మీద భగవంతుడైన అనంతుడు విరాజమానుడై ఉన్నాడని భావించవలెను. ప్రపంచమయ విమల కమలమును చింతన చేయవలెను. దాని మీద సూర్యచంద్రులకును అగ్నికిని మంత్రోచ్చారణ పూర్వకముగా కళతో కూడిన న్యాసము చేయవలెను. కళలను సంక్షిప్తముగా పరిచయము చేసేదను. సూర్యునికి 12 కళలు, చంద్రునికి 16 కళలు, అగ్నికి 10 కళలు చెప్పబడినవి. ఆ కళలతో కూడా వారిని స్మరించవలెను. వారి మీద సత్వ, రజ, తమో గుణములను న్యాసము చేయవలెను. తరువాత ఆ పీఠమునకు 4 దిశలందు ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, జ్ఞానాత్మ వీటిని విద్వాంసులు న్యాసము చేయవలెను.
ఇట్లు పీఠమును కల్పన చేయవలెను. దీని తరువాత సాధక పురుషుడు ఓం అముకాసనాయ నమః ఈ మంత్రమును పఠించి శరీర రూప ఆసనమును పూజించవలెను. ఆ ఆసన స్థితుడై భగవతి జగదంబను ధ్యానించవలెను. ఉపదేశించవలసిన మంత్రదేవతను మానసిక ఉపచారముల ద్వారా విధి విధానముగా పూజింపవలెను. తరువాత విద్వాంసుడు సంతోషము చేకూర్చు ముద్రలను ప్రదర్శించి భగవతిని ప్రసన్నురాలను చేసుకొనవలెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.